ఓకే నేను వచ్చి నాకు 8 years నుంచి షుగర్ ఉంది. మీ డైట్ నేను 4 months బ్యాక్ మెయింటైన్ చేశాను. 30 days మెయింటైన్ చేశాను. కాకపోతే వెయిట్ లాస్ 9 kgs. చాలా తక్కువ గౌరవంలో రకేసింది. 15 days లో నేను 9 kgs తగ్గా. తర్వాత అదే మెయింటైన్ చేశాను. కాకపోతే షుగర్ వచ్చి కంట్రోల్ కాల. 165 ఫాస్టింగ్ తాలింపు చేసినాక 200 సంథింగ్ ఉంది. సో అడిగి డాక్టర్ కన్సల్ట్ అయితే మీరు వెయిట్ లాస్ లో ఉన్నారు, తక్కువ ఉన్నారు కాబట్టి మీ ఇదే మెయింటైన్ చేస్తే కిడ్నీస్ ప్రాబ్లం అయిపోతా అన్నారు. చెప్తారు కొంచెం భయపడి ఆపేసా. 4 months నేను అసలు టాబ్లెట్ వాడాల షుగర్ కి. మొత్తం మొత్తం వేస్తున్నా, ఏం జ్యూసులు తాగేస్తున్నాను, ఫ్రూట్స్ తాగేస్తున్నాను, మొత్తం వేసి 3 days చేస్తే టెస్ట్ చేస్తే ఫాస్టింగ్ 158 ఉంది. టాబ్లెట్ మానేసా. అదే సో అది ఓకే. 90 రూపాయలు టాబ్లెట్ పోవాలి. ఇప్పుడు నేను కంట్రోల్ ఉన్నాను. ఐ మీన్ నేను వెయిట్ లాస్ లోనే ఉన్నాను. నేను ఈ డైట్ చేయొచ్చా? చేయండి మేడం, మొదలుపెట్టి ఫ్రెష్ గా. ఓకే సార్. మా మిస్సెస్ కి గర్భం నుంచి తీయేశాడు, గాల్ బ్లాడర్ తీయేశాడు, ప్లస్ ఇది అపెండిసైటిస్ తీయేశాడు. సో తను ఈ డైట్ చేయొచ్చు, శుభ్రంగా చేయొచ్చు హ్యాపీగా. అంటే డాక్టర్స్ ఏంటంటే గాల్ బ్లాడర్ ఫ్యాట్ ని క్లియర్ చేసేది, మీరు చేయకూడదు అసలు శుభ్రంగా చేయొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. నేను తర్వాత చూస్తే 9 ఉంది. ఎలాగండి మీరు మొదలుపెట్టి? సార్ మొదలు పెట్టలేదు నేను. ఓకే రైట్. తర్వాత 126 ఉంది ఫాస్టింగ్. తర్వాత పీపీ వచ్చి 189 ఉంది. ఎందుకు వచ్చిందంటే రొమాటిక్ పెయిన్స్ ఉన్నాయి హెవీగా. లెఫ్ట్ హ్యాండ్ పూర్ రెస్ట్ అవుతా ఉంది. దానివల్ల ఏమన్నా షుగర్ ఎక్కువగా ఉందేమోనని H1BC కూడా చేసుకున్నాను ఈరోజు. 9 ఉంది. అంటే ఒక వారం ముందు 2-3 సార్లు మ్యాంగో తిన్నాను. అంటే పల్ప్ తిన్నాను, ఒక చిన్న ఇలాగా తిన్నాను. మామూలు జనరల్ గా నాకు నార్మల్ గానే ఉంటది, 110 అట్లా ఉంటది ఫాస్టింగ్, 140 అట్లాగా ఉంటది. ఈ మధ్య ఎక్కువగా H1BC 2 సార్లు చూసి, ఇంతకు ముందు చూస్తే 4 నెలల ముందు అప్పుడు కూడా 8 ఉండింది, ఇప్పుడు 9 ఉంది H1BC. అప్పుడు మాకు సరిగా లేదు. అదే ఇప్పుడు తినాలి మధ్యలో అదే ఈ రొమాటిక్ పెయిన్స్ ఉన్నాయి. శుభ్రంగా చేయండి, మంచిది. మీకు అవకాశం 10% మీకు. నిన్న వచ్చి 1 కిలో తగ్గాను. ఈ రోజు వచ్చి 700 గ్రాములు తగ్గాను. నాకు లివర్ కొలెస్ట్రాల్ అని చెప్పుండారు. సరే ప్లస్ సోరియాసిస్ ఉంది, మీ డైట్ తీసుకుంటే తగ్గిపోతాయా? చాలా మంచిది మీకోసం డైట్. సరే సార్, సూప్స్ అన్నారు, అది ఏ విధంగా? టమాటా సూపా లేకుంటే? నేను డైట్ చెప్పిన టమాటా సూప్ తాగకూడదని చెప్పే కదా మీకు. టమాటా కానీ క్యారెట్ సూప్ కానీ తాగకూడదు. వాటి వేరే సూప్ వేసుకోవచ్చు తప్ప. సూప్ అంటే మీరు మన హోటల్లో ఆడేస్తారా? ఇంట్లో క్లీన్ సూప్ మీరు ఏమన్నా సరిపోదు. మగాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఆడాలి ఉంటే 100% కరెక్ట్ అవుతుంది. ఇద్దరు కలిపి బరాబర్ తింటే. అదే ఆడాలు మాత్రం అంటే 90% కరెక్ట్ అవుతుంది. దయచేసి మగాళ్ళు మాత్రం అంటే 20% కరెక్ట్ అవుతుంది. సార్ దయచేసి తెలియజేయండి సార్. మీకోసం నేను మన ప్రోగ్రామ్ చెప్పలేదు. మీరు యూట్యూబ్ లో వీడియో చూడండి, వేమచ వెంకటేశ్వర కొట్టి ఫోన్ మీటింగ్ వీడియోస్ ఏదో చూడండి. అంటే వంకాయ కూరలో మామిడికాయ నేనేం చెప్పాను పిలుపు కోసం? అదే వచ్చింది సార్ మగాళ్ళతో. అర్థమైందమ్మా ఆడవాళ్ళకి మా బాధ అంటే వీళ్ళకి మగాళ్ళకి ఏమీ వినమాకండి. మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పారనుకోండి, మన మగజాతి రామాయణించినట్టే పొరపాటు కూడా నేను మీకు చెప్పకూడదు. మీరు అది అడిగారు అనుకోండి, ఇంకా సిల్లి కోసం చాలా అడుగుతారు మీరు. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు చదువుతారు, ఆ కుర్చీలు ఎత్తే వాళ్ళతో సహా. ఇది క్వశ్చన్ ఆన్సర్. మీరు ఏం కాన్సన్ట్రేషన్ చేస్తారు? మీరు తినచ్చని చెప్తారా? నిమ్మకాయ పెడితే పులుపుని దేనికి వాడకూడదు, ఇంకేమి మామిడికాయ పేరు కూడా చెప్పారు. మళ్ళీ మామిడికాయ ఇచ్చి అంటారు. కాదు కాదు, నేనేమన్నానంటే ఇది మీరు పరదేస్తున్నారంటే ఇంకెన్ని పరదేస్తున్నారు మీరు తప్పు చేయడం. ఇది మీరు అడిగేసరి కూడా సరిపోయింది. అసలు అడగాలని డౌట్ రాని మీకు ఎన్ని ఉంటాయో అది నేను భయపడేది. అందుకని మీరు మళ్ళీ ఒకసారి ఫ్యామిలీతో చూడాలి సక్సెస్ గారు మీరు ఈ ప్రోగ్రామ్. నమస్తే సార్. చెప్పమ్మా. నాకు షుగర్ బీపీ తగ్గబడి ఉంది సార్. ఇన్సులిన్ తీసుకుంటున్నాను సార్. అది ఇన్సులిన్ కాదు, ఇప్పుడు 1 year 9 months నుంచి ఇస్తున్నారు సార్. నాకు February 27th ఒక 2 days చేశాను సార్, యూట్యూబ్ లో చూసి. నేను కనుక విపరీతమైన షివరింగ్, హార్ట్ బీటింగ్ ఉంటే ఆపేశాను సార్. మా వాళ్ళు వండుకొని నిలిపోయి తర్వాత
షివరింగ్ సార్. మొదలుపెట్టిన 2 days సార్. 2 days ఉంటుందని చెప్తున్నా కదా నేను, వారం రోజులు 10 రోజులు ఉంటుందని. ఉంటుందని అన్నారు సార్. ఉంటే రెస్ట్ తీసుకుంటే మెడిసిన్స్ వాడుకుంటే చేయటమే, వాటిని పారే వదిలేకూడదు. మా వాళ్ళు భయపెట్టి నిలిపేస్తాను సార్. చెప్పారు శత్రువులు ఎక్కడ ఇంట్లో ఉంటారని, అందుకని ఇప్పుడు ప్రోగ్రామ్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ శుభ్రంగా స్టార్ట్ చేయండి. అది వచ్చి ఇప్పుడు మీకు ప్రెగ్నెంట్ అయితే వీళ్ళు వస్తాయి, కుదరదు వాంతులు వస్తున్న ప్రెగ్నెన్సీ వద్దంటారా వీళ్ళు, పెయిన్స్ వస్తాయి, ప్రెగ్నెంట్ డెలివరీ అవడానికి వీలేదు, కంటానికి వీలేదు అంటారా? 12 పెట్టగాలంటే కొన్ని బాధలు తప్పవు. నాకు చూసే షుగర్ డాక్టర్ వండుకొని ఈ ప్రోగ్రామ్కి నువ్వు పనికిరావమ్మా, నువ్వు చేయలేవు, చాలా వీక్ గా ఉండవని చెప్తున్నాడు. వీక్ ఉంటే ఫ్యాట్ అయిపోతానండి, ఏమవుతుంది? బాగుపోతారు కదా, వాళ్ళట్లో ఎంత బలం తెలుసా మీకు? ఇంకో డాక్టర్ అడిగితే కూడా అట్లే చెప్పారు సార్. వాళ్ళందరూ అట్లా చెప్తారు, అవి మాటలు పట్టుకో. మాకు ఇంకో డౌట్ సార్, ఇప్పుడు కొబ్బరి చెక్కలు ఆడించుకోమన్నారు కదా సార్ మీరు, అవి అక్కడ గానుగులు లేవు సార్, మిషన్ లో వెళ్ళి పట్టించుకోవచ్చా సార్? మిషన్ ఉన్నాయా బట్టి కొబ్బరి బట్టి? ఉన్నాయి సార్. మీరు తక్కువ తీసుకెళ్తాడు, పడతాడు ఆ మిషన్ మీద? తీసుకెళ్తాను. ఇన్ని కావాలంటాడు, వేస్తాడు సార్ 5 kg. చెక్కగానే కరెక్ట్ అమ్మా, చెక్కగానే చూడండి, మిషన్ ఓకే కానీ మిషన్ తక్కువ పడతాడు నాకు అనుమానం. నెక్స్ట్ సార్, నా పేరు శ్రీనివాసులు అండి, నెల్లూరులో ఉంటాను నేను. నాకు ఇదివరకు థైరాయిడ్ ఉండేది. థైరాయిడ్ సార్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత థైరాయిడ్ యొక్క పర్సంటేజ్ తగ్గింది నాకు. థైరాయిడ్ ఇప్పటి వరకు 25 mcg నుంచి 100 వరకు వాడుతుండేదాన్ని. ఇప్పుడు ప్రోగ్రామ్ చేసిన తర్వాత 75 mcg ఇచ్చారనమాట టెస్ట్ చేసి. షుగర్ అయితే లేదు, వెయిట్ ఉండేదాన్ని వెయిట్ లాస్ అయింది, ఫ్రీగా ఉన్నాను. ఇది వరకు కొంచెం మోకాళ్ళకు లైట్గా మెట్లు ఎక్కాలంటే ఉండేవి, ఇప్పుడు అవేం లేవు, ఇప్పుడు హాయిగా ఉంది. వీరమాచినేని రామకృష్ణ గారి ప్రోగ్రాము ప్రతి ఒక్కరు నిరభ్యంతరంగా భయం లేకుండా చేయొచ్చండి. చాలామంది నన్ను కూడా భయపెట్టారు, అది చేస్తే ఆ నొప్పులు వచ్చేస్తాయి, ఏదేదో అయిపోద్ది అని చెప్పి భయపెట్టారు. కానీ నా ఎక్స్పీరియన్స్ నేను ఒకటే మాట అన్నారు, నాకేదైనా అయితే నేనే డ్రాప్ అయిపోతాను, వేరే వాళ్ళు నెగిటివ్గా నన్ను భయపెట్టొద్దు అన్నాను. నేను చేసిన తర్వాత నేను 1 వారం చేసిన తర్వాతే నాకు రిజల్ట్ బాగా కనపడింది. అందుకని నేను నెక్స్ట్ మధ్యలో కొంచెం అంటే వేరే ఫంక్షన్స్ అయి ఉండి మానేశాను. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను, మళ్ళీ 1 వీక్ కంటిన్యూ చేసినా నాకు 3 kgs మళ్ళీ తగ్గాను. అలా మధ్యలో నాకు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అలా నేను 10 kgs వరకు తగ్గాను. ఎట్లా అంటే నెలకి 10 రోజులు చేశాను, 15 రోజులు లెక్కన 9, 10 ఆ 3 నెలల్లో నేను 10 kgs తగ్గాను. అంటే కంటిన్యూగా 3 నెలలు చేయలేదు, అప్పుడప్పుడు చేసిందే నేను 10 kgs తగ్గాను అనమాట. అది ఇంత మంచి ప్రోగ్రాం మాకు అందరికి అందిస్తున్నందుకు రామకృష్ణ సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అసలు ఇలా ఈ ప్రోగ్రాం అసలు నిజంగా చెప్పినట్టు 1 year ముందు 2 years ముందు వచ్చి ఉంటే అసలు మా వెయిట్ ఇంత పెరిగేది కూడా కాదు, ఇంకా మంచి రిజల్ట్ వచ్చేదేమో మా వరకు. అది ఇక రామకృష్ణ సారు ఆలస్యంగా పరిచయం అయినందుకు మేము ఫీల్ అవుతున్నాం అనమాట. అంటే యూట్యూబ్లో ఇదంతా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, నాకు తెలిసి నేను కొద్దిగా లేట్గా తెలుసుకున్నాను. ఇది చాలా థ్యాంక్స్ రామకృష్ణ గారికి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.